ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు వచ్చిండు కదా, అయితే ఆడోళ్ళకి 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి అవి ఇస్తున్నాడా, ఇస్తలేడా, ఇస్తాడు అనుకుంటున్నారా? ఏమో ఎవరికి ఇస్తుండో ఏమో, ఇంకా అయితే అమల్లో వస్తున్నాయి అంటారు కానీ రావట్లేదు కదా ఇంకా. ఇప్పుడు ఆడోళ్ళ తరపు నుంచి కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, దాంతో పాటుగా తులం బంగారం పెడతా అంటున్నాడు. మరి ఇప్పుడు ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి ఆషాఢం కన్నా ముందు, మరి ఒక్కటైనా ఇప్పటి వరకు అయ్యిందని అనుకుంటున్నారా మీరు? ఎవరికి కూడా ఇవ్వలే ఇంకా. అమలు చేస్తామనే చెప్తుర్రు, ఆ పాత ప్రభుత్వం లెక్కలన్నీ వేయాలి అది ఇది అని అంటుర్రు కానీ అది చేసేది ఎప్పుడో వచ్చేది ఎప్పుడో. అయితే ఉచిత పథకాలు పెట్టిండు కదా, మరి అవి లాభం ఉందంటారు ఉచిత పథకాల వల్ల? ఇంకెవరికి అమలు అప్పుడే ఎక్కంగానే ఇస్తాడు, ఎవరికి ఇస్తలేడు కదా మేడం. ఉచిత బస్సు ఇచ్చిండు కదా నీకే. బస్సు ఇచ్చిండంటే అందరికి కాలేజ్ పిల్లలకు పెట్టలేదంట, మగ పిల్లలు అందరూ కాలేజీలో బస్ కిరాయి పెట్టుకొని పోతుర్రట. మరి వాళ్ళకే మన లాభం ఉండాలి కానీ ఇంటికాడ కూర్చున్న వాళ్ళు అందరూ తిరుపతులు యాత్రలు పోయి వస్తుర్రు, వేస్ట్గా ఆడవాళ్ళందరూ. మీరు కూడా వేస్ట్గా వస్తున్నారు ఇప్పుడు బయటికి? మేము ఊర్లలో ఉండేటోళ్ళం, మాకు పని ఉంటేనే పోతాం. సిటీలో ఉన్న వాళ్ళు ఉత్తగా ఉండి ఏం చేస్తామని కూడా పోతుర్రు చాలా మంది. ఏం చేస్తారు, ఊర్లలో ఉంటే మేము అవసరం తిరిగి పోతాం.